తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. వరంగల్ ఎంజీఎం వద్ద దాదాపు 1500 మంది జూడాలు ఓపీ సేవలు నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోనందువల్లే తాము సమ్మెకు దిగామని చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. ఇంకా వరంగల్ ఎంజిఎం లోపల 1000కి పైగా మంది జూనియర్ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు. అసలు వాళ్ళ నిరసన ఎందుకు కొనసాగిస్తున్నారు, వాళ్ళ డిమాండ్లు ఎందుకు ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు ఈ రోజున ఉన్నటువంటి అత్యవసర సేవలు మానేసి మరి సమ్మె చేస్తున్నారు? మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మేము అత్యవసర సేవలు ఏం మానేయలేదు, ఓన్లీ ఓపీ బైకాట్ చేశాము. ఇది మేము డైరెక్ట్ నోటీసులు ఇచ్చిన సమ్మె కాదు. 6 నెలల నుంచి మేము గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటున్నాం. వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మేము రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది, ఈ బైకాట్ చేయాల్సి వచ్చింది. మేము 19వ తారీఖు ఈసారి నోటీసులు ఇచ్చి 4 రోజులు నిరసన కార్యక్రమాలు చేశాం. బ్లాక్ బ్యాచ్ ఒకరోజు, నల్ల దుస్తులు ఒకరోజు, కళ్ళకు గంతలు ఒకరోజు. ఇవి చేసినా కూడా మాకు ఎలాంటి పరిష్కారం రాలేదు. ఈరోజు మాత్రం 400 కోట్ల బడ్జెట్ రిలీజ్ అయింది హెల్త్ మినిస్టర్కి అన్నారు. అది కాదు మా మెయిన్ సమస్య. బడ్జెట్ రిలీజ్ అయిన ప్రాసెస్ మాత్రం అదే. మా అటెండెన్స్ హెచ్ఓడి నుంచి ప్రిన్సిపాల్ నుంచి డిఎంఈ నుంచి పీఓ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ క్లియర్ అవ్వడానికి కనీసం 2-3 నెలలు టైం పడుతుంది. ఈ 2-3 నెలలు కూడా మేము మా జూడా సభ్యులము సెక్రటేరియట్కి వెళ్ళి ఆ టోకెన్ నెంబర్స్ తీసుకొని మమ్మల్ని రానియకుండా మేము ఏదో పర్మిషన్లు తెచ్చుకొని లోపలికి పోయి క్లియర్ చేసుకోవాలి. అప్పుడు కూడా 2-3 నెలలు. దీనికి పరిష్కారం ఏంటో కూడా మేమే చెప్తున్నాం. అది గ్రీన్ ఛానల్. మా హెచ్ఓడి మా ప్రిన్సిపాల్ గారి నుంచి డైరెక్ట్ సాఫ్ట్వేర్ ద్వారా మా అటెండెన్స్ పోతే డైరెక్ట్ డిఎంఈ మేడం నుంచి మాకు స్టైఫండ్ రావాలి, డిడిఓ. సో మేము కోరుకునేది ఇది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజల్ని మభ్యపెట్టడానికి మేము వీళ్ళకి డబ్బులు ఇచ్చినా కూడా వీళ్ళు వెనుకకు తగ్గట్లేదని చూపెట్టడానికి మాత్రమే ఈరోజు మార్నింగ్ మాత్రమే 400 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. దానికి ముందు రాలేదు. మేము ఇచ్చిన 4 రోజుల నుంచి రాలేదు. మేము 2 నెలల బ్యాక్ సమ్మె నోటీసులు ఇచ్చినప్పుడు హెల్త్ మినిస్టర్ మమ్మల్ని మాట్లాడి మీరందరూ మా బిడ్డలు, మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, మీ సమస్యలు పరిష్కరిస్తామంటే మేము అదే రోజు సమ్మెను విరమించుకొని మాకు హెల్త్ మినిస్టర్ మీద ఉన్న నమ్మకంతో మేము ఆ రోజు బయటకు వచ్చాం. మా స్టూడెంట్స్ మమ్మల్ని ఎన్ని మాటలు అన్నా కూడా హెల్త్ మినిస్టర్ చేస్తా అన్నాడు కదా, చేస్తాడు అనుకున్నాం. కానీ 2-3 నెలలైనా అవి సేమ్ అదే ప్రాసెస్. స్టైఫండ్ ఈ నెల కూడా రాలేదు. సేమ్ అది నోటీసులు ఇచ్చిన తర్వాత ఇలా మార్నింగ్ స్టైఫండ్ వేయడం మొదలుపెట్టాడు. దీనికి మేము వెనుకకు తగ్గం. మా మెయిన్ డిమాండ్ రెగ్యులరైజేషన్. మేము చెప్పిన గ్రీన్ ఛానల్ రావాలి. అలానే మా కేఎంసీ రోడ్స్ బడ్జెట్ ఆల్రెడీ రిలీజ్ అయిందని చెప్పారు. దానికి టెండర్లను వెంటనే పిలవాలి, దానికి శంకుస్థాపన జరగాలి. మీరు చెప్పండి, ప్రధానంగా గత కొన్నేళ్ళ నుంచి ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వ దృష్టి తీసుకుపోతున్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంది, మీ యాక్షన్ ప్లాన్ ఏంది? వీఆర్ డాక్టర్స్ అండి. మేము అందరం ఎడ్యుకేటెడ్ పీపుల్. మేము ఎటువంటి వైలెంట్ చర్యలు తీసుకోలేము. నాన్ వైలెంట్గా మా స్ట్రైక్ మేము కొనసాగిస్తాము. ఇలానే మా రిక్వెస్ట్ గవర్నమెంట్ ముందు పెడతాము. అందరికీ అవేర్నెస్ తెచ్చేలాగా చేస్తాము. అవసరమైతే రోడ్ల మీద ర్యాలీలు చేస్తాము. వీఆర్ నాట్ కాలింగ్ డౌన్ ఎనీ బ్యాడ్ నేమ్స్ టు ఎనీ గవర్నమెంట్. మామూలుగా ఇట్లా స్ట్రైక్లు అయితే సీఎం డౌన్ అనడము అట్లాంటివి అంటారు. మేము అట్లా అడగట్లేదండి. మా హక్కులు ఇవి, మా ప్రాబ్లమ్స్ ఇవి, సాల్వ్ చేయమని పీస్ఫుల్గా అడుగుతున్నాము. ఇవంతా మాకు కూడా స్ట్రెయినే అండి. అక్కడ పేషెంట్స్ని వదిలిపెట్టి పర్మిషన్లు తీసుకొని స్ట్రైక్ చేయడం, ఇట్ ఈస్ నాట్ సెట్ ఈజీ. ఇట్లాంటివి దీనివల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని కన్సల్ట్ అవ్వడానికి వచ్చిన పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఇంకా 6 డిమాండ్స్ ఉన్నాయండి. ఉస్మానియా హాస్పిటల్ కొత్త కట్టాలి. సూపర్ స్పెషాలిటీ పీజీస్ అంటే గుండె వైద్యులు, బ్రెయిన్ వైద్యులు, కార్డియో, న్యూరో ఇట్లాంటి డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు గవర్నమెంట్లో. వాళ్ళకి ఎస్ఆర్షిప్ పీరియడ్లో, సర్వీస్ పీరియడ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ఇచ్చి వాళ్ళని 1.25 lakhs జీతం ఇస్తూ ఉన్నారు. కానీ అది అమల్లోకి రావట్లేదు. మేము పెట్టుకున్న 8 థింగ్స్ మిగతావి ఏంటి, సెక్యూరిటీ పర్సనల్ పెంచాలి, స్టూడెంట్స్ పెరిగినట్టు హాస్టల్స్ ఫెసిలిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్ పెరగాలి. ఇవన్నిటికీ కూడా ఒక్క రీజన్కి కూడా డైరెక్ట్గా మేము స్ట్రైక్కి రాలేదు. వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, దట్స్ వై వీ అండర్స్టాండ్ ద డిఫికల్టీ ఆఫ్ గవర్నమెంట్. ఏది ఒక రోజులో అవ్వదు. అందుకనే వెయిట్ చేసి ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళి కావాల్సిన పేపర్స్ సబ్మిట్ చేసి రిక్వెస్ట్ వెళ్ళి కావాల్సిన అధికారులను కలిసినాక కూడా ఏవి అవ్వనందుకే మేము ఇక్కడికి వచ్చామండి. ఎవరికి ఏది డిస్కంఫర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాదు. మొత్తంగా మీరు మీ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకున్న తర్వాత చివరసరంగా వాడుకున్నారా? అసలు ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, ఇప్పుడే అప్పుల సమస్య ఉంది, కొన్నేళ్ళు ఆగిపోయారు అనేటువంటి వర్షం కూడా వినిపిస్తుంది ప్రభుత్వం నుంచి. దానికి ఏం చెప్తారు మీరు? అప్పుల సమస్య ఉందన్నారండి, మరి ఫ్రీ బస్సులు చేసిండ్రు. కేఎంసీలో 1 కిలోమీటర్ రోడ్ రాదా? ఇది ఇంపార్టెంట్ కదండి. ప్రయారిటీ హెల్త్ అనేది. దిస్ ఈజ్ నాట్ అ లగ్జరీ వాట్ వీఆర్ ఆస్కింగ్. హెల్త్ ఈజ్ ప్రయారిటీ. చుట్టుపక్కల కేఎంసీ నుంచి మహబూబాబాద్, నర్సంపేట, ఇంకా దూరం ప్రాంతాల నుంచి ఏటూరు నగరం, ములుగును కేసెస్ బ్యాడ్ అయితే వచ్చేది మా దగ్గరికి.
ఒక్కొక్కసారి అటెండర్ ఉండరు, అడవి భాష మాట్లాడే పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు చెప్పేది అర్థం కాదు. మేమే ఎగ్జామిన్ చేసి మా నాలెడ్జ్ తోటి ఏమైందో చూసి ట్రీట్ చేస్తాం. హౌస్ సర్జన్స్ పరిగెత్తారు బ్లడ్కి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పరిగెత్తినట్టు పరిగెత్తి కాపాడుతున్నామండి. ఇక్కడ 3 grams HB 2 grams HB తోటి పరిగెత్తి బ్లడ్ ఎవరైనా డొనేట్ చేస్తారని అడిగి వర్క్ చేస్తున్న డాక్టర్స్ మేము. వీఆర్ ద హార్ట్ ఆఫ్ తెలంగాణస్ హెల్త్ కేర్. అది గవర్నమెంట్ గుర్తించాలి. మా ప్రొఫెసర్లకు ఎట్లయితే జీతం పడుతున్నాయో మాకు ఎందుకు పడవండి? మేము డోంట్ వీ మ్యాటర్ టు ద గవర్నమెంట్, డోంట్ అవర్ పేషెంట్స్ మ్యాటర్ టు ద గవర్నమెంట్. హెల్త్ కేర్ అనేది ఇంపార్టెంట్ కాదా తెలంగాణకి? అప్పులు ఒక రీజనా పేషెంట్స్కి? మనం ఫ్రీ సర్వీస్ అందించకపోవడానికి, టైంకి డాక్టర్స్కి సాలరీస్ ఇవ్వకపోవడానికి. మరి అదే గవర్నమెంట్ ఫ్రీ బస్సులు ఎట్లా ప్రకటిస్తుంది? అది నా ప్రశ్న. ఇది చూసాం మొత్తంగా మనం ఎంజిఎం పరిసర ప్రాంతాలలో దాదాపుగా జూడాలందరూ కూడా ఇక్కడ కూర్చొని తమ సమ్మె కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ చేతిలో కూడా తమ సంబంధించిన ప్లకార్డ్స్ ఉన్నాయి. వి వాంట్ రోడ్స్, పేద ప్రజల సంక్షేమము, ఉస్మానియా భవన నిర్మాణం, అదేవిధంగా రోడ్స్ ఆర్ మేడ్ ఫర్ జర్నీ నాట్ ఫర్ యాక్సిడెంట్స్, కొత్త మెడికల్ కళాశాల పేరు పెట్టారు, కనీస వస్తువులు లేవు, విద్యార్థులు గోసపడుతున్నారు, వీఆర్ నాట్ రోడ్స్ వి వాంట్ రోడ్స్ అంటూ వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ అన్నీ కూడా ప్లకార్డులు చూపెట్టి కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అటు స్టైఫండ్లు పెండింగ్లో ఉండడం, వారికి సంబంధించిన స్టైఫండ్లు వచ్చే విషయంలో కూడా దాదాపు 6 ఛానల్స్ వరకు తిరిగి ఇబ్బందులు పడుతున్నాము, గ్రీన్ ఛానల్ ప్రొవైడ్ చేస్తే తమ ఇబ్బందులు లేకుండా ఉంటామంటూ కూడా ప్రధానంగా వారిని డిమాండ్స్ వెలువెత్తుంది. ప్రభుత్వం తలొగ్గే వరకు కూడా తమ నిరసన ఇట్లాగే కొనసాగిస్తామంటూ కూడా జూడాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.